2 సంవత్సరాలు అవుతుంది, ఈయనకి 18 నెలలు అవుతుంది. మీరు చాలా ఇప్పుడు ఎలా ఇప్పుడు మీ పిల్లల్ని ఏం చెప్పాలండి, ఇంకా మేము బతికినంత వరకు ఆయనకే ఓటు, మా ఓటు అంతే. నా పేరు షేక్ బీబీ జాన్సా, ఎక్కడ ఉంటారు? కమలాపురం మండలం. నా పుట్టిన ఊరు కూడా అదే కమలాపురమే. ఈ ప్రభుత్వం చాలా బాగుంది, ఎందుకంటే మాకల్లా మేము కష్టపడి కూలి పని చేసి ఇల్లు గడపాలంటే అంతగా కష్టపడతాను. దేవుని చిన్న పిల్లల కాడ నుంచి, గర్భవతుల కాడ నుంచి, పాలైన ఇప్పుడు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకు మంచి పెద్ద స్కూల్ అయినా కానీ ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఉందో మన బడి కూడా అట్నే ఉంది. నాకైతే చాలా మంచి జరిగింది సార్. నాకు ఈ పిల్లోడు పుట్టినప్పటి నుంచి లెట్రిన్కి దారి లేకుండా చాలా ఇబ్బంది పడినా. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకున్నా కాలే. నేను ఈ ఆరోగ్యశ్రీకి వచ్చినప్పటి నుంచి పిల్లలకి 3 లక్షల చిల్లర అయింది. ఆరోగ్యశ్రీ కిందనే పోయింది, మాకు 1 రూపాయి ఖర్చు లేదు. నా కొడుకు బిడ్డ కూడా హార్ట్ ఆపరేషన్ చేసిన ఓపెన్ హ్యాండ్ సర్జరీ, ఒక రంధ్రము ముయాలి, ఒక రంధ్రం ఓపెన్ చేయాలి అని చెప్పాను. 11 లక్షలు అమౌంట్ పడింది, మిగతాది కూడా వచ్చింది మా డాడీ సిల్లికి. ఈ బాబుకి వచ్చి 5 లక్షలు. మల విసర్జన అది ద్వారం లేదని అప్పుడు పుట్టుకతోనే కర్నూలు చేపించుకొచ్చాము, మళ్ళీ కడపలోనే మాసానని అంటే చేసుకున్నాము. తనకి 2 సంవత్సరాలు అవుతుంది, ఈయనకి 18 నెలలు అవుతుంది. మీరు చాలా ఇప్పుడు ఎలా ఇప్పుడు మీ పిల్లల్ని కాపాడుకోగలిగారు కదా ఆరోగ్యశ్రీ వల్ల. అవును. జగన్ అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలండి, ఇంకా మేము బతికినంత వరకు ఆయనకే ఓటు, మా ఓటు అంతే అంతే. అంటే మేము చాలా పేదవాళ్ళం, మేము ఆయన షాప్ లో పనిచేస్తాం, కేవలం 10,000 మాత్రమే మాకు వచ్చింది. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఆయన పనితీరు బాగుంది, మేము పోయినా ఏమి ఇబ్బంది లేదు, దగ్గర ఉండి డాక్టర్స్ చూపించుకున్నారు, బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళే మనకు 10,000 వేశారు, ఖర్చులు వేశారు, అమౌంట్ బ్యాంక్ అమౌంట్ వేశారు. మా అన్న ఆ బాబుకి కూడా మా బాబుకి కూడా ఇద్దరికి 10,000 వేశారు.